సజ్జల డైరెక్షన్లో బీసీవై పార్టీ అధినేత రామచంద్రారెడ్డి యాదవ్ పై దాడికి పాల్పడింది మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే అని మంచినీపట్నం నియోజకవర్గ వైసీ బీసీవై పార్టీ అభ్యర్థి కోన నాగార్జున ఆరోపించారు. ఓబీసీ నాయకుడిపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. రామచంద్రారెడ్డికి ప్రచారంలో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఇటువంటి దాడులకు వైసీపీ పాల్పడుతోందని ఆయన దుయ్యబట్టారు. పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. మరి నిన్న పొంగనూరులో మరి ప్రచారం చేస్తూ ఉండగా మా పార్టీ అధ్యక్షులు బీసీవైపీ పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రచారంలో ఉండగా మరి అక్కడ కొంతమంది ఎవరైతే కనుక పేరు మోసిన గోండాలు ఎవరైతే ఉన్నారో మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ మరి మిథున్ రెడ్డి గారు కానీ మరి పెద్దిరెడ్డి గారి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షన్లో మరి నిన్న 300 మందితో ప్రజాదరణ పొందుతున్న మా నాయకులు రామచంద్ర యాదవ్ గారి ప్రచారం చూడలేక ఓరవలేక మరి నిన్న దాడి చేయించడం అనేది జరిగింది. మరి ఆ దాడి ఎక్కడ కూడా జరగలేదు. పోలీస్ స్టేషన్ సమీపంలో 100 మీటర్లు ఉన్న దూరంలో దాడి జరిగింది. మరి పోలీసులు ఆ రోజున నల్ల రిబ్బన్లు మొత్తం కట్టుకుని కళ్ళకు కట్టుకుని చూస్తూనే ఉన్నారే తప్ప కనీసం అక్కడికి వచ్చి అక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితి మరి పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. మరి ఈ రోజున అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మరి రామచంద్ర యాదవ్ గారు అయితే ఈ రోజున ఆయన మీద చేయపడలా. ఈ రోజున ఎవరి మీద పడిందంటే బీసీల మీద పడింది. ఈ రోజున ఎవరి మీద పడిందంటే ఒక యాదవ్ జాతి మీద పడింది. ఈ రోజున ఎవరి మీద చేయబడిందంటే ఒక ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరి మీద చేయబడినట్టు మరి ఈ రోజున అందరం కూడా భావించి రాష్ట్రంలో ఎవరైతే కనుక బీసీ నాయకులు ఉన్నారో పార్టీలకు అతీతంగా ఎవరైతే కనుక యాదవ్ సామాజిక వర్గం ఉందో మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం పైన ఖండించాలి. For more videos like this, subscribe Big TV channel.